మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ రుద్ర. ఈ రోజు ఏంటి మిస్టర్ అండ్ మిసెస్ రుద్ర ఇంత హ్యాపీగా ఉందనుకుంటున్నారా? ఈ రోజు విశేషం ఏమిటంటే మా అమ్మమ్మ పుట్టినరోజు. ఓకే, కానీ ఎన్నో సంవత్సరం? అమ్మమ్మ 90వ సంవత్సరం పుట్టినరోజు. కేకలు వినిపిస్తున్నాయి కదా, సైడ్ వినబడకున్నా మన చెవులో మాత్రం ఈ మాట వినగానే కేకలు పుట్టేస్తాయి అన్నమాట. అమ్మమ్మ ఉండడమే ఒక అదృష్టం. ప్రతి ఒక్కరికి కూడా అమ్మమ్మ గారి ఇల్లు అనేది చాలా ముఖ్యం. మన ఇళ్ళల్లో మనం పడుతున్న స్ట్రెస్ కానివ్వండి, టెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ మర్చిపోతాము అంటే అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు మర్చిపోతాం. ఎంత పెద్ద ఏజ్ ఉన్నా అమ్మమ్మ గారింటికి వెళ్ళేసరికి చిన్న పిల్లలం అయిపోతాం. ఎంతమంది మా చిన్న పిల్లలము? ఇదిగోండి, ఇంతమంది మనవరాళ్ళు అనమాట అమ్మమ్మకి. సో మేమందరం కూడా మా అమ్మమ్మకి మనవరాళ్ళం. ఇందులో కూతుర్ల పిల్లలు ఉన్నారు, కొడుకుల పిల్లలు ఉన్నారు, కూతుర్ల కోడలు కూడా ఉన్నారు అనమాట. సో మేమందరం కూడా అమ్మమ్మ మనవరాళ్ళని చూసారు కదా. నెక్స్ట్ వచ్చే బ్యాచ్ ఏంటి అంటే ముని మనవరాళ్ళు. వీళ్ళందరూ కూడా అమ్మమ్మకి ముని మనవరాళ్ళు అనమాట. సో మాకు కూతుర్లు, కోడలు. అమ్మమ్మ పిల్లలని చూపిస్తున్నాను అనమాట. సో వాళ్ళే వీళ్ళు. ఇంత ఫ్యామిలీకి క్వీన్ ఎవరు అంటే అమ్మమ్మ. సో మా అమ్మమ్మ, పెద్దమ్మ, అమ్మ, పెద్దమ్మ, పెద్ద ఆంటీ, చిన్నమ్మ, చిన్న ఆంటీ. సో వీళ్ళనమాట ఇంత ఫ్యామిలీని ఒక్కటి చేసిన పిల్లర్స్. ఎక్కడున్నారు అంటే ఇక్కడ ఉన్నారు. అమ్మమ్మకు మనవరాళ్ళని చూపించాను కదా, ఆ మనవరాళ్ళ పతిదేవుళ్ళని అంటే మనవళ్ళని ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సో వీళ్ళందరూ కూడా అమ్మమ్మ మనవళ్ళు. హయ్యబడి బావాలందరూ హయ్యబడి. సో వీళ్ళందరూ కూడా అమ్మమ్మకి మనవళ్ళు. అయితే ఆ ముని మనవరాళ్ళ పతిదేవుళ్ళే ఈ ముని మనవళ్ళు. అల్లుల్లో కాస్త హాయ్ చెప్పండి. సో అల్లుళ్ళు అనమాట, అందుకే కాస్త మర్యాద వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఆ అమ్మమ్మ మనవళ్ళని చూపిస్తున్నాను అనమాట. సో ఈ రాజకుమారులే ఆ మనవళ్ళు. అమ్మమ్మనే ఇంతమందికి పెద్ద. అయితే ఆ అమ్మమ్మ మర్యాద ఇచ్చే వ్యక్తి, కాస్త భయపడే వ్యక్తి, అమ్మమ్మ కన్నా చిన్న అయినా అమ్మో నాకన్నా పెద్ద అని ఫీల్ అయ్యే వ్యక్తి ఎవరు అంటే ఆ ఇంటి అల్లుడు. సో ఆ అల్లుడు అన్నయ్య అమ్మమ్మకి పెద్ద మనవడు. కొన్ని అనివార్య కారణాల వలన అన్నయ్య ఫ్యామిలీ రాలేకపోయారు. సో అందుకే ఈ క్లిప్లో మీకు చూపిస్తున్నాను. అమ్మమ్మకి తోడబుట్టిన సహోదరుడు, తమ్ముడు, తన ప్రాణం, ఇప్పటి వరకు కూడా అన్ని విషయాల్లో తోడుగా నిలిచిన వ్యక్తి తాతయ్య. హాయ్ చెప్పండి. చూడు, తమ్ముడు పక్కకు రాగానే ఫేస్ ఎలా వెలిగిపోతుందో, కలకలలాడుతుంది. అయితే ఇందులో ఇంకొంతమంది మనవరాలు కూడా యాడ్ అయ్యారనమాట. ఈ క్లిప్లో కనిపిస్తున్న ఎల్లో కలర్ చిన్న లిటిల్ క్యూటీస్ వచ్చేసి ముని మనవరాళ్ళ కూతుర్లు. కళ్ళలో కొలువై ఉండి స్వప్నమీ వేళ కమ్మని కబురే పంపింది. గుండెలో సుడులే తిరిగే సందడి వేళ గొంతులో రాగాలులికింది. చూలాలిగా మీ అమ్మని, పొత్తిళ్లలో నీ జన్మని, చూడాలంటే రమ్మని నోరార పిలిచింది. రారా కన్నా అంటున్న మమకారమే మా అమ్మ పుట్టిల్లు, అమ్మమ్మ గారిల్లు, అమ్మ
గారిల్లు అమ్మమ్మ గారిల్లు. మళ్ళీ ఇన్నాళ్ళ కాని నిందిస్తూ తీయగా చెయ్యారా చేరవేస్తూ ఉన్నది. రెక్కలొచ్చి రివ్వుమని ఎగిరెళ్ళిపోతే గువ్వలు మన్ను నొదలని మానులా మిగిలున్నది ఇల్లు. ఏవి అంది ఈ గూటిలో ఒకనాటి ఆకువ కువల సవ్వళ్ళు. అమ్మమ్మ గారిల్లు అమ్మమ్మ గారిల్లు అమ్మమ్మ గారిల్లు. అల్లర్లు ఆటలు అభిమానాలు అలకలు ఏనాడు మరిచిపోయిన నవ్వులు. కన్ను తడిపే జ్ఞాపకాలు వరస కలిపే పిలుపులు. అన్ని పండుగలు ఇవాళే వచ్చే కాబోలు. ఇదిగో ఇప్పుడే విరిసిల్దిలా కనువిందుగా బంధాల పొదరిల్లు. అమ్మమ్మ గారిల్లు అమ్మమ్మ గారిల్లు అమ్మమ్మ గారిల్లు.